వదంది సీజన్ 2 నా వరకు సీజన్ 2 ఈజ్ జస్ట్ ఏ డీసెంట్ వన్ అండి. ఇంట్రెస్టింగ్ ప్లాట్ లైన్ అండ్ ప్రిమైస్ ఉన్నప్పటికీ దీన్ని ఒక ఎంగేజింగ్ థ్రిల్లర్లా ప్రెజెంట్ చేయలేకపోయారని నాకు అనిపించింది. స్టోరీ ఆఫ్ దిస్ వెబ్ సిరీస్ వాజ్ వెరీ గుడ్. ఒక ప్రాపర్ ఎంగేజింగ్ క్రైమ్ థ్రిల్లర్కి కావాల్సిన ప్లాట్, క్యారెక్టర్స్ అండ్ లేయర్స్ అయితే ఈ స్టోరీలో ఉన్నాయి. సమ్ గవర్నమెంట్ యాక్టివిటీస్ కోసం తవ్విన తవ్వకాల్లో 2 స్కెలిటన్స్ బయటపడతాయి. అయితే ఆ స్కెలిటన్స్ ఎవరివి అని కనిపెట్టే ప్రాసెస్లో పోలీస్ వాళ్ళు మనీ అనే అతన్ని కలుస్తారు. ఈ మనీని ఒక కేసులో సస్పెక్ట్గా అరెస్ట్ చేస్తారు. అయితే అసలు ఆ స్కెలిటన్స్ ఎవరివి అండ్ మనీకి ఆ స్కెలిటన్స్కి ఉన్న లింక్ ఏంటి, మనీ జస్ట్ సస్పెక్టా లేక క్రిమినలా అనేది ఈ వెబ్ సిరీస్ మేజర్ ప్లాట్. నేను ముందుగా చెప్పినట్టే ఈ వెబ్ సిరీస్ స్టోరీలో చాలా లేయర్స్ అయితే ఉన్నాయి. మనం ఈ వెబ్ సిరీస్ గురించి ఇంకా మాట్లాడుకునే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక నరేషన్ మ్యాటర్కి వస్తే నరేషన్ నాకైతే సోసోగానే అనిపించిందండి. నరేషన్ ఇంకా స్ట్రాంగ్ అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటే ఇదొక సాలిడ్ థ్రిల్లర్ అయి ఉండేదని నా ఫీలింగ్. ఇనీషియల్లీ ఈ వెబ్ సిరీస్ ఇంట్రెస్టింగ్గానే స్టార్ట్ అవుతుంది. కపుల్ ఆఫ్ ఎపిసోడ్స్ వరకు ఎంగేజింగ్గానే అనిపించింది. బట్ స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ స్టోరీలో మల్టిపుల్ లేయర్స్ని యాడ్ చేసి మెయిన్ స్టోరీని డైల్యూట్ చేసేశారు. బేసికలీ ఈ వెబ్ సిరీస్ హూ డన్ ఇట్ అనే పాయింట్ మీదనే ప్రోగ్రెస్ అవుతుంది. అయితే ఆ హూ డన్ ఇట్ అనే పాయింట్ కోసం నేను ఈ వెబ్ సిరీస్ని కంప్లీట్ చేశాను అండ్ అదే నన్ను కాస్త ఎక్సైట్ చేసింది. లేకపోతే ఈ వెబ్ సిరీస్ చాలాసార్లు చాలా ప్లేసెస్లో నాకు బోరింగ్గా అనిపించింది. మెయిన్లీ మూసా ఫ్యామిలీ సీన్స్ నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అలానే మనల్ని ట్రిక్ చేసి స్టోరీ నుంచి డైవర్ట్ చేయడానికి ఇన్వెస్టిగేషన్లో ఒక కొత్త యాంగిల్ని చూపిస్తారు అండ్ దాన్ని జస్టిఫై చేసేలా ఒక కొత్త క్యారెక్టర్ని కూడా చూపిస్తారు. అదే యాంగిల్లో స్టోరీని కాస్త ప్రోగ్రెస్ చేసి కాసేపటి తర్వాత ఇది హ్యూమన్ ఎర్రర్, ఈ యాంగిల్ కరెక్ట్ కాదు అని చెప్పి ఆ క్యారెక్టర్కి ప్రాపర్ క్లోజర్ ఇవ్వకుండా ఎండ్ చేసేస్తారు. ఇలా నరేషన్ అండ్ రైటింగ్స్లో చాలా లూప్ హోల్స్ అయితే ఉన్నాయి. ఈజీగా 2 ఎపిసోడ్స్ని ట్రిమ్ చేసేయొచ్చని నాకు అనిపించింది. అయితే ఎండింగ్ అండ్ ఆ హూ డన్ ఇట్ రివిలేషన్ నాకైతే కాస్త సాటిస్ఫాక్షన్ని ఇచ్చింది. దట్ రివిలేషన్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్. హ్యూమర్ వాజ్ గుడ్ ఇన్ దిస్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్లో కొన్ని క్యారెక్టర్స్ త్రూ డీసెంట్ హ్యూమర్ని జనరేట్ చేశారు. క్యారెక్టర్ డెవలప్మెంట్ వాజ్ నాట్ సో గుడ్. మెయిన్లీ మూసా క్యారెక్టర్ని ప్రజెంట్ చేసినవే నాకు కాస్త లోగా అనిపించింది. ఆ క్యారెక్టర్లో ఒక ఫైర్ అయితే మిస్ అయింది. లాస్ట్ ఎపిసోడ్లో కనిపించే ఫైర్ మిగిలిన ఎపిసోడ్స్లో కనిపించలేదు. పర్ఫార్మెన్సెస్ ఆర్ గుడ్. మూసా క్యారెక్టర్ ప్రెజెంటేషన్ కాస్త లోగా ఉండడం వల్ల శశి పర్ఫార్మెన్స్ చాలా మందికి బిలో పార్ అనిపించవచ్చు, బట్ హీ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. మ్యూజిక్ వాజ్ ఫైన్, సినిమాటోగ్రఫీ వాజ్ గుడ్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్. ఒక డీసెంట్ హూడ్ అండ్ ఇట్ కైండ్ ఆఫ్ వెబ్ సిరీస్ చూడాలనుకునే వాళ్ళు ఈ వెబ్ సిరీస్ని ట్రై చేయొచ్చు. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డెఫినెట్లీ మీరు డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ చాలానే ఉన్నాయి. ఇది అమెజాన్ ప్రైమ్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. క్రైమ్ సీన్స్ చూడడం ఓకే అంటే ఇది ఫ్యామిలీ వాచ్. సో దాట్స్ ఆల్ ఐ హ్యావ్ అండి. మరి మీకు ఈ వెబ్ సిరీస్ ఎలా అనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.